హైదరాబాద్ లో మొబైల్ అయోధ్య రామమందిరం నమూనాను నిర్మాణం చేశారు సుధాకర్ మ్యూజియం నిర్వాహకులు. 2 సంవత్సరాలలో ఫైబర్ తో ఈ నిర్మాణం చేశారు. 7 అడుగుల శిఖర గోపురంతో కదిలే అయోధ్య రామమందిరంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ప్రజెంట్ భారతదేశంలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట అయోధ్య రామ్ మందిర్. 500 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభం కాబోతుంది. ఈ నెల 22 తారీఖున కూడా అది ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే ఆ అయోధ్య రామ్ మందిర్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు భక్తులు కావచ్చు, రామ్ మందిర్కి సంబంధించి కావచ్చు, లేదంటే రాముని వస్త్రధారణ కావచ్చు, పూజకు సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇప్పటికే అయోధ్యకి చేర్చారు. మన హైదరాబాద్ నుంచి కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, చాలా వరకు ఒకరు తలుపులు చేస్తే ఇంకొకరు రాముని పాదకులు కూడా చేశారు. అవి ఇప్పటికే అయోధ్యకు కూడా చేరుకున్నాయి. కాకపోతే ఈ రోజు నేను చెప్పబోయేది మరో ఆసక్తికరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అయోధ్య టెంపుల్కి సంబంధించిన కార్. ఈ టెంపుల్కి సంబంధించిన కార్ కూడా మన హైదరాబాద్కి సంబంధించిన సుధా మ్యూజియం అనేది వాళ్ళు రెడీ చేశారు. మరి ఈ టెంపుల్కి సంబంధించిన కార్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సుధా కార్ మ్యూజియంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. సో ప్రజెంట్ మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? నేను చిన్నప్పటి నుండి కార్స్ చేస్తుంటానండి. డిఫరెంట్ టైప్ కార్స్ చేశాను. ఒకేజన్ బట్టి కార్ చేశాను, కాజ్ బట్టి కార్ చేశాను. ద లాస్ట్ కార్ కాజ్ బట్టి చేశాను, కరోనా వైరస్ షేప్ కార్. అది వరల్డ్ వైడ్ బాగా మెసేజ్ వెళ్ళింది అక్రాస్ ద గ్లోబ్. తర్వాత సిగరెట్ బైక్ చేశాను, కాండమ్ చేశాను, హెల్మెట్ చేశాను, పంజరం చేశాను. ఇవన్నీ కాజ్ చేశాను. తర్వాత ఒకేజన్ బట్టి టు చియర్ టీమ్ ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ అప్పుడు క్రికెట్ బాల్ చేశాను, బ్యాట్ చేశాను, కప్ చేశాను. క్రిస్మస్ ట్రీ కారు, వ్యాలంటైన్ అప్పుడు వ్యాలంటైన్ కారు, మగ్ కార్ చేశాను. ఎవ్రీ ఒకేజన్కు కార్స్ చేశానండి. ఇప్పుడు ఇది రామ జన్మభూమి మందిరం షేప్ కార్. ఇది 307 మెట్డోర్ బేస్ మీద చేసాం. ఇది ప్లానింగ్ అంతా 2 years నుండి జరుపుతుందండి. ఈ పర్టికులర్ మోడల్ కూడా అయోధ్య నుండి తెప్పించాను నేను. స్కేల్ డౌన్ మోడల్ ఇది. మేము ఇది స్కేల్ అప్ 20 times స్కేల్ అప్ చేశాము. అంటే దీని హైట్ 16 feet వస్తుంది గోపురం బట్టి. తర్వాత లెంత్ 24 feet ఉంటుంది, విడ్త్ 14 feet ఉంటుంది. నార్మల్గా మీరు ఈ అయోధ్య టెంపుల్ రామ్ మందిర్కి సంబంధించి కూడా మీకు ప్లాన్ అనుకున్న తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారు? దానికి ఏ కార్ యూజ్ చేశారండి? ఇందులో 2 years నుండి ప్లానింగ్ ఉందండి. ఇందులో డిఫరెంట్ చేసెస్ యూజ్ చేసాము, ఫోర్స్ ట్రావెలర్స్ కానీ వేరే కూడా. ఆ తర్వాత సూటబుల్ అయింది మెటడోర్ 307 చేసెస్. ఇందులో మొత్తం స్టీల్ స్ట్రక్చర్ చేసి మొత్తం దీన్ని కవరు ఫైబర్ గ్లాస్ వాడామండి కవరు. ఇది హాయిగా అబౌట్ 50 to 60 kilometers పరిగెత్తుంది. ఇది మామూలుగా ఇప్పుడు ఈ నుండి ఇక్కడ 2 days మా మ్యూజియంలో సుధాకర్ మ్యూజియంలో డిస్ప్లే చేస్తాం జనం గురించి. 19th మోస్ట్ ప్రాబ్లీ ఎగ్జిబిషన్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నాంపల్లి జరుగుతుంది. అక్కడ ఈ కార్ పెట్టబోతున్నాము. అది నవ్ అండ్ దెన్ నడిపి కూడా చూస్తాం, జనానికి ఈజీగా ఉంటుంది. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఎ హిట్ ఫర్ దిస్ సీజన్ అండి. ఇప్పుడు 22nd అయోధ్య ఇనాగ్రేషన్ ఉంది. అంతకుముందే 19th పెట్టి జనానికి వచ్చి చూడడానికి, సెల్ఫీస్ కానీ ఇవన్నీ చూడడానికి చేస్తున్నామండి. సో ఈ రామ్ మందిర్ కావచ్చు నిర్మించడానికి ఏమేమి వస్తువులు వాడారు? దాంతోపాటు స్తంభాలు కావచ్చు, ఎన్ని పిల్లర్స్ ఉన్నాయండి మొత్తం? ఇందులో 216 పిల్లర్స్ ఉన్నాయండి. ఇది చేయడానికి చాలా కష్టమైంది. అబౌట్ 1.5 year నుండి ఫైబర్ గ్లాస్ మీదనే వర్క్ చేస్తున్నాం. తర్వాత స్కేల్ ఆల్మోస్ట్ 95% టు ద స్కేల్ తెచ్చామండి. ఇది స్కేల్ మోడల్. అయోధ్య నుండి ఏదైతే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు స్కేల్ అప్ చేయడానికి. ఇది 20 times మోర్ స్కేల్ అప్ చేశామండి. సో మొత్తంగా ఖర్చు ఎంత అయిందండి ఈ రామ్ మందిర్ చేయడానికి మీకు? నేను క్రియేషన్ చేసేటప్పుడు ఖర్చు చూడనండి నేను. సో ఎట్లా అనిపిస్తూ ఉంది మరి రామ్ మందిర్ మీరు చేశారు? చాలా వరకు ప్రజెంట్ అందరూ కూడా రామ్ మందిర్ ఎక్కడ చూసినా కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రతి నోట వినిపిస్తున్న మాట ఇది. సో అందులో కూడా మీరు కూడా ఒక పాలు పంచుకున్నట్టు రామ్ మందిర్ కూడా నిర్మించారు కదా. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ టెంపుల్ కార్ గురించి? ఇట్స్ మై వే ఆఫ్ కంట్రిబ్యూటింగ్ టు ద హిందూయిజం అండి. 500 years తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం జరగబోతుంది. అది ఇప్పుడు వరల్డ్లో ఫస్ట్ టైం నేనే మొబైల్ టైప్ చేశాను.
ఇది ఎక్కడంటే అక్కడ తిప్పాలి. యాక్చువల్లీ ఇది నేను 3 months క్రితం కంప్లీట్ అవుతుంది అనుకున్నానండి. అప్పుడు ఈ బండి ఊరు తిప్పి అందరు జనం రామ జన్మభూమి అయోధ్య వెళ్ళలేరు, మేమే అయోధ్య టెంపుల్ వాళ్ళ దగ్గర తేవాలన్న ఉద్దేశము, కానీ చేయడానికి కొద్దిగా లేట్ అయిందండి. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం 22nd అయిన తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తున్నాము. వేరే వేరే విలేజెస్ తిప్పి జనాన్ని చూడడానికి సెల్ఫీస్ తీసుకుంటారు, మందిరం ఇలా ఉంటుందని చూస్తారండి. ఓకే అండి, ఇది మూవింగ్ అవుతుందని చెప్పారు కదా, ఎలాంటి ఇంజన్ యూజ్ చేశారు? ఇందులో 307 మెటడోర్ ఇంజన్ యూజ్ చేశాను. ఇది 50 to 60 kilometers పరిగెత్తుందండి. ఇది చూస్తూ ఉన్నాం కదా, అయోధ్య రామ్ మందిర్కి సంబంధించిన టెంపుల్ కార్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్లోనే ఇది మన దగ్గర మన హైదరాబాద్లో రెడీ చేశారు సుధా కార్ మ్యూజియం వాళ్ళు. త్వరలో ఇది పబ్లిక్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారని చెప్తా ఉన్నారు. మొత్తంగానైతే సుధా కార్ మ్యూజియంలో ఉన్న ఈ రామ్ మందిర్ చూడడానికి కూడా చాలా మెంబర్స్ వస్తూ ఉన్నారు, సెల్ఫీస్ దిగుతూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.